రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రికార్డు స్థాయిలో 63,86,000 మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులో 41,74,000 మంది మహిళలు వినియోగించుకున్నారని ఆయన వెల్లడించారు. 21,12,000 మంది నగదు చెల్లించి బస్సులో ప్రయాణం చేశారని పేర్కొన్నారు. రాఖీ పర్వదినం రోజు రికార్డు స్థాయిలో 32 కోట్ల రాబడి ఆర్టీసీకి వచ్చిందన్న మంత్రి, అందులో మహాలక్ష్మి పథకం ద్వారా 17 కోట్లు, నగదు చెల్లింపు టికెట్ల ద్వారా 15 కోట్ల వరకు వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ చరిత్రలో ఒక్క రోజులో ఇంత మొత్తంలో ఆదాయం రావడం ఇదే మొదటిసారని అన్నారు. భారీ వర్షంలోనూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ సిబ్బందిని మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. రాఖీ పండుగ ఉన్నప్పటికీ సిబ్బంది నిరంతరం శ్రమించారని, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా బస్సుల్లోనే వారి సోదరిమణులు రాఖీలు కట్టారని వారందరికీ అభినందనలు తెలిపారు.